హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ నుండి మనకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అనమాట. దీనికి మీకు అర్హత మినిమం 12th క్లాస్ 10+2 ఉంటే చాలు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి. దీనికి ఓన్లీ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా రిక్రూట్ చేసుకుంటారనమాట. దీనికి శాలరీ మీకు 36,000 పర్ మంత్ వరకు వస్తుంది. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ucms.ac.in ఉంది కదా. ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీకు రైట్ సైడ్లో మోర్ లింక్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మోర్ లింక్స్ మీద క్లిక్ చేస్తే మీకు కెరీర్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేయాలన్నమాట. ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మనకి కావాల్సిన నోటిఫికేషన్ ఏంటంటే ఇన్వైటెడ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ అని ఉంది కదా. దీనికి ఇక్కడ URL అని ఉంది, అది క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇది క్లిక్ చేయాలన్నమాట. అప్లై చేయాలంటే ఆల్రెడీ రిజిస్టర్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఇది ఓపెన్ చేస్తే లాగిన్ చేసుకొని అప్లై చేయడానికి వస్తుందన్నమాట. మనకి ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి నేను ఇది క్లిక్ చేస్తున్నానండి. ఇది క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. ఫస్ట్ మనకి ఇది ఏంటంటే UCMS అంటే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ. వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారనమాట. దీనికి మీకు వెబ్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు డైరెక్ట్గా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి. అండ్ పోస్ట్ వైజ్గా డీటెయిల్స్ చూద్దాము. ఫస్ట్ ఇది ఏ పోస్టులకు ఇస్తున్నారు అంటే పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఆన్ రెగ్యులర్ బేసిస్. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఇది ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ కాదు, రెగ్యులర్ బేసిస్ అనమాట. అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి ఇవన్నీ కూడా. నేమ్ ఆఫ్ ది పోస్ట్ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ లెవెల్ 2 ప్రకారం పే చేస్తారు. బేసిక్ పే మీకు 19,900 నుండి 63,200 వరకు ఉంటుంది. అంటే మీకు అలవెన్సెస్ అన్నీ కలుపుకొని 36,000 వరకు కూడా పే చేస్తారనమాట. మీకు నెంబర్ ఆఫ్ పోస్టులు చూడండి, 29 ఉన్నాయి టోటల్. ఆ 29లో అన్రిజర్వ్డ్ 9, SC 4, ST 2, OBC 8, EWS 3 అండ్ PWD క్యాండిడేట్స్కి 3 ఇచ్చారు. సో అన్రిజర్వ్డ్ అండ్ అన్ని కేటగిరీల వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి మీకు లాస్ట్ డేట్ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. దానికి లాస్ట్ డేట్ 9th అక్టోబర్ వరకు టైం ఉందండి. ఆ లోపు మనము అప్లై చేసేసుకోవాలి. దీనికి వెళ్ళాల్సిన వెబ్సైట్ ucms.ac.in. ఇది మనం ఏదైతే వెబ్సైట్ వచ్చామో సేమ్ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఎలా తీసుకోవాలో కూడా నేను చూపించాను కాబట్టి ఆ విధంగా అప్లై చేసుకోవాలన్నమాట. పోస్ట్ వైజ్గా డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దామండి. నేమ్ ఆఫ్ ది పోస్ట్ జూనియర్ అసిస్టెంట్, పే లెవెల్ ఇప్పుడు మనం చెప్పాము. ఇదేంటంటే గ్రూప్ C మినిస్టీరియల్ కిందకు వస్తుందన్నమాట. దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే మినిమం 18 years, మ్యాక్సిమం 27 years వరకు ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి క్వాలిఫికేషన్ ఏం కావాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అంటే 10+2 ఇంటర్మీడియట్ చేసి ఉంటారు కదా మీరు, ఆర్ ఈక్వలెంట్ అంటున్నారు వాళ్ళు. దాంతోపాటు మీకు టైపింగ్ స్పీడ్ అనేది ఇంగ్లీష్లో 35 words per minute అండ్ హిందీలో మీకు 30 words per minute టైప్ చేసేలా ఉంటే చాలండి, మీరు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. జస్ట్ మీరు ఇంటర్మీడియట్ లేదంటే 10+2 చేసి టైపింగ్ స్పీడ్ అనేది ఈ లిమిట్లో వస్తే చాలు, మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుంది అంటే అన్రిజర్వ్డ్ OBC EWS కేటగిరీ వాళ్ళు 500 rupees పే చేయాలండి. అండ్ SC ST PWD అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా అందరూ కూడా నో అప్లికేషన్ ఫీజు అంటున్నారు కాబట్టి వాళ్ళు ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదనమాట. మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. 27 yearsకి మీరు SC ST వాళ్ళైతే 5 years ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. OBC వాళ్ళు 3 years ఎక్స్ట్రా అండ్ PWD క్యాండిడేట్స్లో మళ్ళీ వాళ్ళకి కేటగిరీని బట్టి ఈ విధంగా ఇస్తున్నారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 5 years ఎక్స్ట్రా. ఈ విధంగా మీరు చెక్ చేసుకొని మీ ఏజ్ లిమిట్ని బట్టి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ మీకు ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా ఓన్లీ ఎగ్జామ్ కండక్ట్ చేసి దీనికి రిక్రూట్ చేసుకుంటారనమాట. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటున్నారు కదా టు ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్. సో వీళ్ళు మనకి ఓన్లీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్ స్కీమ్ కూడా ఎలా ఉంటుంది, రిటన్ టెస్ట్ పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి. పేపర్ 1లో మీకు అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. పేపర్ 2లో ఎస్సే అండ్ కాంప్రహెన్సివ్ టెస్ట్ డిస్క్రిప్షన్ అనమాట. అండ్ మీకు పేపర్ 1కి 3 hours టైం ఇస్తారు, 200 marksకి కండక్ట్ చేస్తారు. పేపర్ 2కి 1.5 hour 1.5 hour ఇస్తారు, 100 marksకి పేపర్ ఉంటుంది. ఈ విధంగా టోటల్ మీకు ఎగ్జామ్ అనేది 300 marks కండక్ట్ చేస్తారనమాట.
అండ్ మీకు పేపర్ 1లో ఏమేమి ఉంటాయి అంటే జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్, రీజనింగ్ ఎబిలిటీ 50 క్వశ్చన్స్, మ్యాథమెటికల్ ఎబిలిటీ 50 క్వశ్చన్స్, లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ 50 క్వశ్చన్స్, టోటల్ మీకు 200 క్వశ్చన్స్కి ఉంటుంది. అండ్ పేపర్ 2లో ఎస్ఏ, కాంప్రహెన్షన్ అండ్ లెటర్ రైటింగ్ కొన్ని టాపిక్స్ వాళ్ళే ఇస్తారనమాట. సో ఈ విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. తర్వాత మీకు ఆన్ స్పాట్ టైపింగ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారండి. దీనికి మీకు క్వాలిఫైయింగ్ స్పీడ్ చెప్పాం కదా, 35 words per minute ఇంగ్లీష్లో టైప్ చేయాలి, హిందీలో 30 words per minute టైప్ చేస్తే చాలన్నమాట. ఈ విధంగా ఉంటుంది. అండ్ మీకు ఈ టాపిక్స్ అన్నిటికీ కూడా సిలబస్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి మీరు క్లియర్గా అన్ని టాపిక్ వైజ్గా చెక్ చేసుకొని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి, మీకు ఎక్కువ టైం లేదు కాబట్టి. సో ఇది ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను చెప్తున్నాను. ఇది ఇలా ఓపెన్ అయింది కదా సైట్, మనం ఫస్టే చూపించాము. సో ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోండి ఫస్ట్ మీరు, అంటే మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలన్నమాట. న్యూ అకౌంట్, ఈమెయిల్, పాస్వర్డ్, రీసెంట్ పాస్వర్డ్ ఇవ్వాలి, రీఎంటర్ పాస్వర్డ్, అప్లికెంట్ నేమ్. ఇది ఇచ్చిన తర్వాత రిజిస్టర్ అని క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ హియర్ అని క్లిక్ చేస్తే మీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఏదైతే క్రియేట్ చేశారో దాంతో లాగిన్ అవ్వాలి. అప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుందన్నమాట, ఓపెన్ అవుతుంది. దానిలో మీరు మళ్ళీ ఏమేమి పెట్టుకోవాలి, ఏమేమి అప్లోడ్ చేయాలి డాక్యుమెంట్స్ అంటే చూడండి, ఇక్కడ ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ప్రింట్ తీసుకొని సెల్ఫ్ టెస్టెడ్ అంటున్నారు, ప్రతి దాని మీద మీరు సైన్ చేసి అప్పుడు స్కాన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంది. డేట్ ఆఫ్ బర్త్, మార్క్ లిస్ట్, తర్వాత డిగ్రీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే వాళ్ళ సర్టిఫికేట్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఒకవేళ ఎంప్లాయీ ఎక్కడైనా వర్క్ చేస్తుంటే, లేదంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఇంకేమైనా ఉంటే సర్టిఫికేట్స్, ఇవన్నీ కూడా మీరు ఒక సెట్ జిరాక్స్ తీసి సెల్ఫ్ అటెస్టెడ్ అంటున్నారు కాబట్టి మర్చిపోకండి, అన్నిటి మీద సైన్ చేసి స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట. సో ఈ విధంగా ఉంటుందండి. ఎవరైతే ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి. దూరం కదా అని చెప్పి వదిలేయొద్దండి. మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, అది కూడా 12th క్లాస్ అర్హతతో అడుగుతున్నారు కాబట్టి చాలా మంచి అవకాశం. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయాలి, పర్మనెంట్ జాబ్ అనుకునే వాళ్ళు ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.